మరి ఈరోజు మన నిడదనాన జరిగినటువంటి సేవకులు ప్రవీణ్ పరగడాల గారి యొక్క గురించి మేము తెలుసుకొని ఎంతగానో బాధపడ్డాం. మరి వాస్తవానికి వారు ఈ సమయంలో మన మధ్యలో లేకపోవటం మరి క్రైస్తవ లోకానికే ఒక తీరని లోటు. కాబట్టి దాని నిమిత్తమై మేము చాలా బాధపడుతూ వారి కుటుంబ నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వారిని ఆదరించాలని, మేము వారికి సంఘాన్ని కూడా దేవుడు ఆదరించాలని ప్రార్థన చేస్తున్నాం. అయితే ఈ సమయంలో మేము తెలియచేయాలని ఆశపడుతున్న మాట ఏంటంటే, మన నిదాన జరిగినటువంటి ఆ యొక్క సేవకుల యొక్క మరణం అనేది ఒక తెలియనటువంటి ఒక అనుమాన స్థితిలో మాకు ఉంటా ఉంది. మరి వాస్తవానికైతే అది యాక్సిడెంట్గా చెప్తున్నారు, కానీ మరి మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, కొంతమంది మాకు సమాచారం ఇస్తున్న మాట ఏంటంటే వారిని కొట్టారనో లేకపోతే వారిని హత్య చేశారని అనేకమైనటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దీని గురించి మేము చాలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ సమయంలో మరి ప్రియులు మరి మా యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగనే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి. క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను ఇప్పటికైనా ఆపాలని మేము మనవి చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ సేవకుల విషయంలో మరి ప్రవీణ్ గారి విషయంలో జరిగినటువంటి ఈ సందర్భము హత్య లేకపోతే అది నార్మల్గా జరిగినటువంటి యాక్సిడెంటా అనేది మాకు తెలియచేసి దీని గురించి ఒకవేళ హత్య అయితే ఎవరైతే చేశారో వారిని కఠినంగా శిక్షించాలని కూడా మేము మా ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సేవకులం అందరం కూడా కలిపి గట్టిగా దీనిని నినదిస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నమెంట్ వారందరూ కూడా తక్షణమే స్పందించి దీని గురించి తగిన చర్య తీసుకోవాలని మీ అందరికీ మరుముఖ్యంగా తెలియజేస్తున్నాం. నిన్న జరిగినటువంటి ప్రవీణ్ పగడాల గారి మరణం క్రైస్తవ ప్రపంచానికి ఒక నిరసనగా అది చాలా బాధాకరమైన విషయం జరుగుతుంది. ఆ విషయం జరిగింది. ఆయన చనిపోవటం మా క్రైస్తవులకి అందరికీ కూడా తీరని లోటు. మరి మరణం అనేది సహజంగా జరిగినట్టుగా కనిపించలేదు. ఉదంతాలు వస్తున్నాయి అక్కడి నుంచి. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఏదైందన్నది కూడా నిర్ధారణ అవుతుంది. కానీ అది హత్య చేసి అక్కడ పడేసి ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించారనేసి ఆ ఉదంతాలు అక్కడ వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో ఏంటన్నది అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు, మరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్స్ వీరందరి సమక్షంలో జరుగుతున్న పోస్ట్ మార్టం రిపోర్టు యథార్థంగా ఏం జరిగిందో వస్తేనే కానీ నిజమనేది బయటకు రాదు. మరి దీని మీద క్రైస్తవులు ఎంతో వేదనతోటి బాధతోటి ఉన్నారు, దుఃఖంలో ఉంటున్నారు. ఎందుకంటే ఇది వరకు ఈ సంవత్సరంలోనే గత సంవత్సరంలో ఎప్పుడు చూసినా సరే క్రైస్తవుల మీద దాడులు చేయటము, మరి చర్చిల లోపలికి వెళ్ళిపోయి అయ్యి పగలగొట్టడము, సువార్త ప్రకటించడానికి వెళ్తే అడ్డుకోవటము, నానా విధాలుగా హింసిస్తున్నారు. ప్రభుత్వం అయితే వీటి మీద పెద్ద స్పందించినట్టుగా ఏం కనిపించడం లేదు. అందుకనే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని మా క్రైస్తవులనే కానీ బయట ప్రజల్లో కానీ ఒక ఉదంతం ఉంది. మరి ప్రభుత్వం ఈ మరణం తర్వాత ప్రవీణ్ పగడాల గారి మరణం ఏ రీతిలో మరి గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందో, మరి ఎలాంటి చర్యలు చేపడతారనేది ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు అన్నది నిర్ధారణగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి సీఎంగాను డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి వారు తక్షణం ఇటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని మరి మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు ఈ క్రైస్తవులకి ఎంతో అపారమైన నమ్మకం ఉంటుంది. ఇప్పుడు మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ అంటే సినీ పరిశ్రమలోనే నమ్మకం కాకుండా ఆయన ప్రేమే కాకుండా ఇప్పుడు సీఎంగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన మీద ఇంకా కూడా మాకు అభిమానం ఉంది. ఇలాంటి అభిమానాన్ని మీరు ముందు పుంజుకోవాలంటే మాకు న్యాయం చేయండి. అక్కడ జరిగిన సంగతి ఏమన్నది అది నిర్ధారణలో న్యాయం చేసి క్రైస్తవుల పైన ఎటువంటి చర్యలు, ఎటువంటి మత కలహాలు లేకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటారని తోటి దైవ సేవకులు పడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణము మరి అనేక మందికి తీవ్రమైనటువంటి ఉజ్వలమైనటువంటి బాధ కలిగించింది. మరి దీని మీద ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరు కూడా మరి స్పందించాలి. లేదంటే క్రైస్తవ లోకంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కూడా భయంకరమైన ఉద్యమాన్ని తీసుకురావడానికి మరి మీరందరూ కారకులు కావకూడదని, శాంతియుతంగా ఆ యొక్క పడాల ప్రవీణ్ గారి యొక్క ఆత్మను శాంతి కలగాలని మేము కోరుకుంటున్నాము. అది జరిగినటువంటి మతోన్మాద శక్తులను కూడా మరి మీరందరూ కూడా ప్రభుత్వ పరంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా నేను ఎంతో
బాధాతప్త హృదయంతో నా యొక్క బాధను వ్యక్తపరుస్తున్న మీడియా ద్వారా. ఈరోజు మా సహోదరుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణ వార్త వినగానే మాకు చాలా బాధగా అనిపించింది. అతను చాలా మంచి వ్యక్తి, మంచి దైవ సేవకులు, మంచి పరిచయం చేసినటువంటి గొప్ప వక్తగా ఉన్నారు. ఇలాంటి వారు ఈ రీతిగా మరణించడం అనేది మరి క్రైస్తవ లోకానికి తీరం లోటుగా ఉంది. మరి చూసినట్లయితే ఇది ప్రమాదకరమైన విషయంగా కనబడలేదు, కానీ ఏదో కొంతమంది వ్యక్తులు అతని మీద దాడి చేసి మరణాయుధాలతో అతని మీద పడి గాయపరిచినట్లుగా అర్థమవుతూ ఉంది. కాబట్టి అధికారైనటువంటి వారు వెంటనే స్పందించి మరి తగినటువంటి సరైనటువంటి విధానాన్ని తెలుసుకొని మాకు న్యాయం చేకూర్చాలని క్రైస్తవ సంఘాల తరఫున మేమందరం కోరుకుంటున్నాం. ప్రభుత్వాలు కూడా స్పందించాలి, అధికారులు స్పందించాలి. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందించి మరి త్వరలో సహాయ చేయాలని మేము కోరుతూ మరి మీకు నమస్కారం తెలియ. దయచేసి క్రైస్తవ సేవకుల మీద కానీ సంఘాల మీద కానీ ఈ మధ్యకాలంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నప్పటికీ కూడా వెళ్ళిపోయి కొట్టడం, తిడటం, సేవకులను దూషణ అవమానపరచడం, చాలా రకరకాలుగా విద్రోహ శక్తులు ఇలాగా దాడి చేస్తున్నాం. కాబట్టి దీని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇంతటితో ఇది ఆపాలని కోరుతున్నాం. ప్రభుత్వం కూడా సహకరించాలి. లేని పక్షంగా మరి క్రైస్తవ సంఘాలు కూడా దేవుడు కూడా క్షమించడానికి మరొకసారి తెలియపరుస్తూ దీన్ని ఇంతటితో ఆఫ్ చేయాలని మనం చేసుకోకుండా ఉందండి. ఇవేమి దాడి మనకు ఆపోతే మాత్రం క్రైస్తవ సంఘాలు కూడా మరలా దానికి తగినటువంటి శాఖ చెప్తాం తెలియజేస్తూ ఉన్నాం. డిబేట్లో పాల్గొంపులు పొందుకుంటూ అనేక విషయాలు అనేక మందికి మరి తెలియపరిచేటువంటి వాడు కనుక ఈరోజు అలాంటి వ్యక్తి మరి మరణించటం చాలా బాధాకరంగా ఉంది. అయితే ఆ మరణము మరి సహజ మరణం కాదు అని, అది యాక్సిడెంట్ కాదు అని మాకు నిర్ధారణ అవుతూ ఉన్నది. అయితే ఆ గాయాలు చూసి, ఆ ముఖం మీద గాయాలు, వెనకాల తల మీద ఉన్నటువంటి గాయాలు చూసి ఇది హత్య అని మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి దీని నిమిత్తమై మన రాష్ట్ర ప్రభుత్వంలో మరి స్పందించాలి. ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మరి దీని గురించి వారు చర్య తీసుకోవాలని, నేను దర్యాప్తు చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇంతటితో ఇది ఆక్కోకుండా ఇంకా కొనసాగితే మాత్రము క్రైస్తవులు కూడా మరి ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయట్లేదులేని అనుకుంటున్నారు. వాళ్ళు కూడా మీకులాగే మరి ప్రవర్తిస్తే మరి మీరు కూడా మిగలరు ఒకళ్ళు కూడా. కాబట్టి మీరు ఇంతటితో ఆపేసి ఎవరి మతం వాళ్ళది, ఎవరి కులం వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. కాబట్టి దీని గురించి మీరు ఇష్టానుసారంగా మీరు మాట్లాడకూడదు. వారి యొక్క ఆలోచనలు మీరు చేయకూడదు. కాబట్టి నేను దీని గురించి స్పందిస్తున్నాను.